గాయ్స్ అందరు బాగున్నారు, అందరు బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మళ్ళీ ప్రయాణించినాం ఆఫీస్కి. దారిలో ఒక అన్న కలిసిండు, నాకు లిఫ్ట్ ఇచ్చిండు. అందుకని జంపుకి వచ్చిన ఒక వేరే బస్ స్టాప్ దగ్గరికి. మా ఇంటి బస్ స్టాప్ నుంచి ఒక 2-3 బస్ స్టాప్ల తర్వాత వచ్చేసినాం. ఈరోజు మనం తెలుసుకుందాము కార్పొరేట్ లైఫ్లో ఎంప్లాయీ అండ్ మేనేజర్ రిలేషన్షిప్ ఎట్లుంటుందంటే. యాక్చువల్లీ ఎక్స్పెక్టేషన్ ఎట్లుంటుంది, మేనేజర్ ఎప్పుడో అడిగితే అప్పుడు లీవ్స్ ఇవ్వడము, ఎప్పుడప్పుడు పర్మిషన్ ఏం లేదు. కానీ రియాలిటీ ఎట్లుంటుంది, రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. లీవ్స్కి రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, పర్మిషన్స్కి రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. మళ్ళీ ఇంకోటి ఎక్స్పెక్టేషన్ ఏముంటాయి, వర్క్ తరపున మొత్తం టాప్లు ఉండాలి, అన్ని పారామీటర్స్లో టాప్లు ఉండాలని మేనేజర్ కోరుకుంటాడు. కానీ యాక్చువల్లీ రియాలిటీ ఏముంటుంది, మన పారామీటర్స్ అనేవి కొంచెం డౌన్ ఉంటాయి. ఎందువల్ల లైక్ కస్టమర్స్ అనేవి కొంతమంది వింటారు, కొంతమంది వింటారు. దానివల్ల కొంతమంది సాటిస్ఫాక్షన్గా రెస్పాన్స్ ఇయ్యరు, సర్వీస్ అనేది పోతాయి, కానీ వాళ్ళు డిస్సాటిస్ఫైడ్ అవుతారు. పైగా మన గురించి రాస్తారు, అక్కడ ఫీడ్బ్యాక్ కూడా రాస్తారు. దానివల్ల మన మెట్రిక్స్ అనేవి కొంచెం తగ్గుతాయి. కొన్ని మెట్రిక్స్ అనేవి మనం కంట్రోల్ చేసుకొని, కొన్ని మెట్రిక్స్ అనేవి మనం కంట్రోల్ చేయలేము. ఇంకెలా ఉంటే ఇక్కడ ఎప్పుడన్నా మీటింగ్స్ జరిగినప్పుడు ఎక్స్పెక్టేషన్స్, మనం మంచి ప్రజెంటేషన్ ఇవ్వాలని, లేదంటే మంచి పర్ఫార్మెన్స్ చూపారండి. కానీ రియాలిటీ ఏముంటుంది, ప్రజెంటేషన్కి భయం అవుతుంటుంది, షై అవుతూ ఉంటుంది. మనం ప్రజెంటేషన్ అసలు సరిగ్గా ఇవ్వలేము. ఇంకా అన్ని మెట్రిక్స్ అనేది ఫుల్గా ఉంటుంది, కానీ కొంచెం మీడియంగా ఉంటాయి. ఇక అలా ఎక్స్పెక్టేషన్స్ రియాలిటీ. మీలో కూడా చాలామంది ఉంటారు కార్పొరేట్ లైఫ్ వాళ్ళు. తరపు నుంచి మీకు లైఫ్ కూడా ఇలానే ఉంటే నాకు కామెంట్ చేయండి, మనం షేర్ చేసుకుంటాం దీంట్లో.